అర్థం కాని లెక్కలు రాసుకొస్తారు. ఇది ప్రజలకు అర్థం కాదు. రాష్ట్రం ఏర్పడే నాటికి ఉన్న అప్పు 72.658 లక్షల వేల కోట్లు. ఏది మన రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు మన రాష్ట్రానికి కేటాయించిన అప్పు ఇగో 72,658 కోట్లు. ప్రస్తుత రాష్ట్ర అప్పు 6,71,757 కోట్లు. ఇది లక్షల కోట్లు, ఇది వేల కోట్లు. అంటే ఈ అంకె పెరిగింది అనుకునేరు, లక్షలు పెరిగింది, అలా లక్షల కోట్లు పెరిగింది. ఇక ఇప్పటికే మొదలుపెట్టిన పనులు పూర్తి చేయాలంటే కావాల్సింది 1.59 లక్షల కోట్లు. కాంట్రాక్టర్లకు, ఉద్యోగులకు, ఇతరత్ర పెండింగ్ బిల్లులు 40,154 కోట్లు. ఆదాయం నుంచి ఖర్చు ఇలా ఈ రెడ్ వచ్చేసి అప్పుల వడ్డీలకు పోయేది. ఈ రెడ్ సర్కిల్ వచ్చేసి 34% అప్పులకు సంబంధించి వడ్డీల కిందికి పోతుంది. ఇక 35% ఉద్యోగుల జీతాలు, రిటైర్డ్ ఎంప్లాయీస్ పెన్షన్లకు పోతుంది. ఇక 31% వచ్చేసి వెల్ఫేర్ స్కీమ్స్ రాష్ట్ర అభివృద్ధికి మిగిలేది. అంటే ఇది మిగులు బడ్జెటే కదా, మరి ఎందుకు వీళ్ళు మొత్తం అప్పులలో ఉన్నాయని చెప్తాను. ఇప్పుడు ఇది ఉన్నది కదా, వెల్ఫేర్ స్కీమ్ రాష్ట్ర అభివృద్ధికి మిగిలేది 31. ఇప్పుడు రెండు ఉంటాయి, సంక్షేమం, అభివృద్ధి రెండు ఉంటాయి. ఆ రెండింటికి పెట్టిరు, మిగిలేం కాదు. అంటే ఇంత శాతం పెడుతున్నాము అని చెప్పడానికి, అంతే కదా. ఇది మొత్తానికైతే ఈ వెలుగు అయినే క్లియర్ కట్ వేసింది, చాలా చక్కగా అర్థమయ్యేటట్టు వేసింది. ఒక సర్కిల్ వేసి ఆ సర్కిల్లో దేనికి ఎంత ఉన్నది, అప్ ఎంత ఉన్నది, లేకపోతే ఉద్యోగుల జీతాలు, రిటైర్డ్ ఎంప్లాయీస్ పెన్షన్లకు ఎంత తీసిండ్లు, లేకపోతే వెల్ఫేర్ స్కీమ్స్ రాష్ట్ర అభివృద్ధికి మిగిలేది ఎంత, ఇంత ఇంత. ఇది సరిపోదు, ఇది సరిపోదు అభివృద్ధికి కానీ సంక్షేమం కానీ, ఇది సరిపోదు. ఎందుకంటే ఆల్రెడీ అప్పులు 6 లక్షల కోట్ల దాకా ఉన్నాయి కాబట్టి సరిపోదు. ఈ సర్కిల్ చక్కగా వేసిన అర్థమయ్యేటట్టు. ఇక కేటాయింపులు ఖర్చుకు వ్యత్యాసం. 10 ఏళ్లలో బడ్జెట్ కేటాయింపులు 17.78 లక్షల కోట్లు. ఇది కేటాయింపులు అంటే ఇది మళ్ళీ అంచనేనా? ఇది అంచనే. ఇప్పటిదాకా చేసిన ఖర్చు 13.72 లక్షల కోట్లు. అంటే ఇంకొక 4 లక్షలు ఎక్కువనే ఇస్తాను, ఇంకొక 4 లక్షలు ఎక్కువ వేసి, అంటే ఈ 5 సంవత్సరాల్లో ఒక 4 లక్షలు ఎక్కువ తీసుకుంటా అన్నట్టు కదా. అయితే దీని బడ్జెట్ వేరియేషన్ ఎప్పుడైనా ఇయర్లీ బడ్జెట్ ప్రవేశపెడతారు కాబట్టి ఇయర్ ఆన్ ఇయర్ చూసుకోవాలి. కానీ తెలంగాణ వచ్చినప్పుడు అప్పటి నుంచి ఇప్పటికి చూపించడం అనేది ఒక రకమైనటువంటి భ్రమ. ఎందుకు అని అంటే, నేనున్నానండి, ఇప్పుడు నేను 1 లక్ష 10 లక్షలు అప్పు తీసుకుంటే కట్టగలుగుతా, కానీ నేను ఒక 10 ఏళ్ల కింద 1000 రూపాయలు అప్పు తీసుకుంటే కూడా నేను కట్టలేను. ఇప్పుడు వీళ్ళు ఎట్లా చెప్పుకొచ్చిందంటే ఇదంతా మీ పేర్లు చెప్పే తీసుకొచ్చింది అన్నట్టు చెప్తాను. సామల ముఖేష్ పేరు, శిల్క ప్రవీణ్ పేరు చెప్పి అక్కడ ఆర్బీఐ దగ్గర పోయి గవర్నర్ గారి దగ్గర నిలబడి శిల్క ప్రవీణ్ కు రావాల్సిన 6 లక్షలు ఇయ్యరు సార్, వాని పేరు మీద అప్పు తీసుకొని పోతాను అని చెప్పినట్టు భ్రమ పెడతాను వీళ్ళు జనాలండి. వాళ్ళ గాలి నడుస్తుంది, ఏ చెప్పిన వింటారా. కానీ వీళ్ళ గాలి ఏందనేది ఏడాదిలోగా తేలిపోతుంది. ఈ ఏడాదిలో తేలిపోవాలాగా వీళ్ళ మానసిక పరివర్తన రావాలి. వీళ్ళకు రాకపోతే 6 నెలల్లో దిమ్మలు కూడా కొట్టుకోవాలి. ఎందుకంటే అది జాతీయ స్థాయి పార్టీ కాదు, ప్రాంతీయ పార్టీలో వచ్చిన. ఇప్పుడు టీడీపీ ఒకప్పుడు మన దగ్గర ఉండే, ఉద్యమం పేరుతోటి ఊడ్చుకపోయింది. మీకు ఆ పరిస్థితి రావద్దు అహంతోటి అంటే మీరు చక్కగా మళ్ళా అన్ని విభాగాలను ఏర్పాటు చేసుకోవాలి. అదే కుటుంబ పార్టీ కాదు కదా, లేకపోతే ఇదే పొదుపు సంఘం ఇవ్వందో గంది నడుతుంది అన్నట్టు కాదు కదా. అంత పెద్ద పార్టీ నడపాలంటే నువ్వు ఎంత పెద్దగా ఆలోచించగలగాలి. అహంతో ఒక కాడ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు క్యాడర్ ని కాపాడుకోవడానికి కేవలం 6 నెలల్లో మళ్ళా కేసీఆర్ అవుతుందా అని ఒక ప్రాపగండా. అది కంప్లీట్లీ రాంగ్ ప్రాపగండా. రేవంత్ రెడ్డి అనే అతను చాలా బలమైనటువంటి లీడర్, గ్రౌండ్ లెవెల్ కి వెళ్ళి వచ్చినటువంటి వ్యక్తి. తన ప్రభుత్వానికి 3 అంచెల భద్రత ఉంది, స్థిరంగా ఉండడం. ఎట్లా కార్యకర్తలు గ్రౌండ్ స్థాయిలో ఎంత కార్యదీక్షలై పనిచేసారంటే రియల్లీ వండర్. బహుశా వాళ్ళు ఒక 10 రోజులు నిద్రపోకుండా వచ్చి, తిండి తినకుండా వచ్చి సరిగా. వాళ్ళ బలం ఉన్నది, కేంద్రం యొక్క ఆశీర్వాదం ఉన్నది. నీకు ఇంకొకటి ఏంటి అంటే, ఆ గెలిచినటువంటి ఎమ్మెల్యేలలో మెజారిటీ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి గారు ఏరికోరి తీసుకున్నటువంటి ఎమ్మెల్యేలే. అక్కడ ఉన్నటువంటి సీనియర్లు ఏమైనా తోకజాడించినా ఆయనకి ఏమీ కాదు. 6 నెలల తర్వాత మీకు ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు గెలవబోతున్నాడు. ఇంకా గెలిచినాక ఈయన బలం 1000 బలం అవుతుంది.
రాష్ట్రానికి నష్టం అవుతుంది కానీ వేలుగులో బలం అవుతుంది. అది మీకు ఆల్రెడీ బీఆర్ఎస్ లో ఉన్నటువంటి రెడ్డిలంతా ఈయనతో టచ్ లో ఉన్నారు. అవును, ఒక్కరు దుంకిరంటే కప్పలు దుంకినట్టే దుంకుతారు, అలాగెళ్ళిలకు దున్నుకుంటారు. దుంకుతారు. ఆల్రెడీ ఆ పేర్లు కూడా బయటకు వచ్చినాయి. బయటకు వచ్చినాయి. పాత ఆల్టర్నేటివ్ ఇక్కడ ఆల్టర్నేటివ్ లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో బీజేపీలోకి వెళ్ళిపోతారు. రేపు వీళ్ళు మీరన్నట్టు ఒక 6 నెలల్లో వీళ్ళు సర్దుకోకుండా ఇదే మస్తితో ఉంటే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఇంకొక 15-20 సంవత్సరాలు అవసరం అనుకుంటే ఒక 10 ఏళ్ళు కాంగ్రెస్, తర్వాత బీజేపీ గట్టిగా అయిపోతాయి. ఇప్పటికి కూడా టిఆర్ఎస్ కు ధీటుగా ఉందండి. మీరు ఒకటి 19 స్థానాల్లో సెకండ్ ప్లేస్ వచ్చింది. 19 అంటే నీకు వాళ్ళకి పెద్ద తేడా ఏం లేదు. బీజేపీ ఎప్పుడైనా సందు కోసమే చూస్తుంది, టైం వచ్చిందంటే మింగేసి పైన కూర్చుంటది అంతే తప్ప ఇప్పుడు నీ సాయం కోరే పరిస్థితుల్లో బీజేపీ లేదు. బీజేపీ క్యాడర్ కూడా చాలా కృతనిశ్చయంతో నిబద్ధతతో అసలు అమ్ముడు పోని మనుషులు ఆ ఊళ్ళో ఒక్కడున్నా సరే చాలా జాగ్రత్తగా పనిచేసుకుంటాడు. కానీ నీకున్న దాంట్లో నీకు ఉన్నవన్నీ నువ్వు మళ్ళీ చూడకపోతే ఊరుకు బొడ్రాయి ఉన్నట్టు వాడు ఒక్కడే ఉన్నా కూడా అట్లనే ఉంటాడు వాడు. ఆ కమిట్మెంట్ ఉంటుంది కాబట్టి నీకు ఆ కమిట్మెంట్ ఉన్నటువంటి క్యాడర్లని నువ్వు విస్మరించినావు కదా. ఈ రోజు నువ్వు పెసర్జలో ఓట్టుకొని పప్పటికల్లా దేవులాడుకున్నట్టు పరిస్థితి. అసలు కేసీఆర్ అంటే ఒకానొక టైంలో నీకు సుటరికం కాదు నాకు సుటరికం కాని అనుకున్నట్టు మా ఊడినోడు కూడా తావురా. మేము జర్నలిజం లో ఉన్నప్పుడు మమ్మల్ని ఎంత చులకనగా చూసేది అంటే ఈ ఉద్యమం వల్ల. ఎందుకే మీకు వాణ్యమడం మాటలు సంవత్సరం తర్వాత సేమ్ మళ్ళీ అలాంటి పరిస్థితులు వస్తాయి చూడండి. వస్తాయా? అవును, మీకు ఏ పత్రికలో చూడండి ఇప్పుడు తెలంగాణకు ఫేవర్ రాసింది ఉన్నటువంటి నమస్తే తెలంగాణ రాసి ఉంటది బహుశా, దాన్ని ఎవడు విశ్వసించే పరిస్థితి. చేదు నిజం ఏంది అని అంటే నమస్తే తెలంగాణ మెయిన్ బాడీ ఉంటది కదా, మెయిన్ ఎడిటర్స్ వాళ్ళు వీళ్ళు వాళ్ళకి 9 సంవత్సరాల నుంచి ఒక్కసారి కూడా అపాయింట్మెంట్ లేదట. మొన్న రేవంత్ రెడ్డి గారు పాపం పిలిచి ఛాయ్ పోసి ఏం సమస్యలు ఉన్నాయో చెప్పండి, మీ వృత్తి మీరు నిర్వర్తించరు అని చెప్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అది కదా కావాల్సింది. అరే నిన్ను ఏం అడుగుతున్నారు నాయన, నీ కోట్లు అడుగుతురా లక్షలు అడుగుతురా ఏం అడుగుతున్నారు, ఓ పలకరింపు అంతే, ఒక ఫోటో. కేసీఆర్ చుట్టూ ఇంకొక దందా నడిచింది మీకు, గమ్మత్తైన దందా. ఆయనతో ఫోటో దింపిస్తారు ఎవరైనా ఒకరు, ఆయనకు ₹1,00,000 ఇవ్వాలి. కేసీఆర్ తో ఫోటో దించిన ₹1,00,000. అలాంటి ఒక సిస్టమ్ కూడా నడిచింది దాని చుట్టూ. అంటే ఇప్పుడు నాకు కేసీఆర్ ₹1,00,000 మనకేమో ఒక 1,00,000 పెట్టి దిగాల్సినటువంటి అవసరమే ఉన్నది. ఆయన దేవుడా రాజా పర్వతాలు మనం చేసినటువంటి లీడర్ ఆయన. ఈ దాని నడిచింది. అవును మరి ఇది సైదిరెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఇక ఏ రెడ్డి చేసిన తెలియదు, నాకు ముందు గవర్నమెంట్ నుంచి కూడా అట్లే జరిగింది. ఆయన ఎక్కడో మొగుల మీద కూర్చోబెట్టి ఇది అది అని చెప్పి అది చేసారు, బాగా హైప్ చేశారు. సేమ్ మన ఢిల్లీ సుల్తాన్లల్లా బాల్వానా ఎవరో ఒక రాజు ఉండేది, ఆయనలాగా అయిపోయింది ఆయన మనస్తత్వం. ఎట్లా అని అంటే ఆయన ఉంటేనేమో వచ్చి ఆయన సింహాసనంలో కూర్చుంటే కాలు మొక్కిపోవాలి, ఆయన లేడనుకో ఆ కుర్చీకి ముద్దు పెట్టిపోవాలి. ఏది మన జైలు పడితే చెప్పు కుర్చీ మీద పెట్టినట్టు ఆ దైవత్వాన్ని అంటగట్టారు. ఆ అంటగట్టిన పాపం దాంట్లో ఈయనకి ఏం తెలియదు. ఆ విషయాలను తినదాకా రావాలంటే హ్యాపీ రావు దాటి రావాలి. హ్యాపీ రావు తర్వాత తీస్తే తప్ప నువ్వు లోపల రావు. కురిసేసి లోపల కూర్చోబెట్టి ఏదున్నా నిన్ను చూడాలంటేనే వాళ్ళు దేవుని లెక్క అనుకుంటారులే అంటే మనకు అట్లనే అనిపిస్తుంది. ఉదాహరణకి ఇప్పుడు మనము ఎన్టీ రామారావు కూడా ఇట్లనే ఓడిపోయాం. ఆయనకైనా ఒక్కటే రూమ్ కు పరిమితం అయ్యి అయితే మనం ఇంతసేపు ఒకటి 6 నెలల్లో ప్రభుత్వం కూలిపోతుంది అని అన్నారు. కేవలం ఈ క్యాడర్ ని కాపాడుకోవడానికి ఇది ఒక జిమ్మిక్ అంతే. కానీ నిజంగానే అలాంటిది జరిగితే టిఆర్ఎస్ వాళ్ళని ఒకసారి ఎన్టీ రామారావు మీద ఎట్లయితే దాడి జరిగింది తన్నుతారు, చెప్పులు తీసుకొని కొడతారు. ఎందుకంటే ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డ దాన్ని నువ్వు ఎట్లా కొనగలుగుతావు? అది తప్పు కదా, యాక్సెప్ట్ చేయరు పబ్లిక్. ఇంకోటి ఏంటంటే దిగజారిపోతుంది వీళ్ళ స్థాయి, అంతే కదా. కాబట్టి ఇప్పటికన్నా ఏమున్నదంటే తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ కుటుంబం నలుగురు కూడా ఇది దాయవలసిన, దీంట్లో మనం అర్థం చెప్పవలసింది ఏం లేదు. అంత 10 సంవత్సరాల క్రితం చరిత్ర ఇది. నలుగురు 4 స్తంభాలుగా అద్భుతంగా ఫైట్ చేసింది, కాదనలేం దాన్ని. ఇప్పుడు మీకు సింపుల్ ఎగ్జాంపుల్, సరే ఆయన అంటే పెద్ద ఆయన కవితమ్మ ఉన్నది, ఎట్లా ఆమె స్థానిక సంస్థలు ఎమ్మెల్సీ అంటే ఆమెకు ఎవరేస్తారు ఓట్లు, జెడ్పీటీసీలు ఎంపీటీసీ అంటే 1000-1200 మంది ఉంటారు నాకు తెలిసి. అంతే. ఒక జెడ్పీటీసీ వస్తే కూడా నువ్వు అపాయింట్మెంట్ ఇవ్వకపోతే దేనికి నువ్వు గెలిచింది ఎవరితో? 2 లక్షల మందితో గెలిచినటువంటి ఎమ్మెల్యే ఇయ్యలేదంటే ఒక లెక్క. నువ్వు ఆ 1000-1200 మందికి కూడా చిన్న ప్రొసీడింగ్ కావాలనో ఇంకోటి అని వస్తే ఇంట్లో ఉంచుకొని లేదని చెప్పించాడు, 2-3 సార్లు తిప్పించుకున్నాడు. ఆ జెడ్పీటీసీ ఏమన్నా తక్కువ కూడా? ఎన్ని ఓట్లకు ప్రతినిధి ఆయన?
మినిమం 5-6 వేలకు అయితే ఉంటాడు కదా. అంతే అంటే నువ్వు 5-6 వేల మంది నీ ఇంటి చుట్టూ తిప్పించుకున్నట్టే కదా. అంతే కదా. అంటే ఎందుకు ఇంత అహం ఎందుకు వచ్చి ఉంటది? మేము ఏం చెప్పినా ఇంటర్ జనాలు. మీరు ఎప్పుడన్నా స్వయంగా కలిసిండ్రా లేదు, కేటీఆర్ ని కానీ ఎవరు వీళ్ళని కానీ? అలాంటి ప్రయత్నం కూడా కానీ మంచి స్పోక్స్ పర్సన్ గా మీరు ఎన్నికల ముందు వీళ్ళకు నేను బానే పోయినా, ఒకసారి పోయినా, ప్రగతి భవన్ పోయినా. ఉమ్, బట్ నాకు అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితులు నాకు నచ్చలే. ఉమ్. నన్నుగా ఐడెంటిఫై చేయనప్పుడు నేను పోయి నేనని ఎందుకు చెప్పుకోవాలి? హైకోర్టు అడ్వకేట్ గారు ఏది అది సార్ తీసిగా మన ఈ ప్రగతి భవన్ లోకి వెళ్ళి బయటకి వెళ్ళి టూరిస్ట్ ప్లాజాలో కూర్చొని ఛాయ్ తాగి నిమ్మలంగా వచ్చి. ఇక్కడ వరకు తీసుకొచ్చిన వాళ్ళు చిరాకు పుట్టించడం. ఆ, ఇప్పుడు ఘోరంగా. ఉదాహరణకి ఇదే అన్నమాట.